ఉన్నటువంటి లోపంగా చర్చ కాదు. 33 ఏళ్లుగా ఈ రకమైనటువంటి ఖచ్చితంగా వైసీపీ గవర్నమెంట్ లో ఉన్న లోపమే. ఖచ్చితంగా వైసీపీ గవర్నమెంట్ లో ఎందుకు నేను ఇంతగా అంటున్నానంటే మీకు ఒక పాయింట్ చెప్తాను నేను. ఇది వైసీపీ గవర్నమెంట్ అతను 33 నెలల నుంచి వస్తున్నాడు, కౌంటింగ్ కి బాగానే ఉంది. అప్పటి నుంచి దొంగతనం ఉన్నాడేమో మనకు తెలియదు. ఓకే, అతను అంతటా అడ్మిట్ చేసే తప్ప మనకు తెలియదు. చేయట్లేదని మనం చెప్పలేం, చేస్తున్నాడని మనం చెప్పలేం. కానీ వైసీపీ గవర్నమెంట్లో ఉండగా, వైసీపీ నాయకులు బోర్డులో ఉండగా ఈ దొంగతనం చేశాడు, అది బయటపడింది. బయటపడిన దాన్ని ఏదో అంటారే దాగుడు మూతల దొంగ ఏదో సామెత చెప్తారే గప్చుప్ అన్నట్టుగా వాళ్ళే కమ్మేసుకుని వాళ్ళే రాజీ కుదిరి చేసుకుని ఆ స్థాయిలో చేశారు అని అంటే ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు తెలిసి ఆయన అనుమతితోనే బోర్డు ఈ నిర్ణయం తీసుకుని ఉంటుంది. లేకపోతే ఇలాంటి ముఖ్యమంత్రిని అడగకుండా తీసుకునే దమ్ము, ధైర్యం, సాహసం ఆ బోర్డులో ఉన్న వాళ్ళకి లేదు. ఏంటి భానుగారు ఏంటి చెప్తారు? భానుగారు ఏంటి? ఒక్క నిమిషం మురళి గారు, మీరు భాను గారిని మురళి గారు రాజీని సమర్థిస్తున్నారు. మురళి గారు మాట్లాడుతూ రాజీని సమర్థిస్తున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం, మా ప్రభుత్వం అయితే నేను చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, మా ప్రభుత్వంలో మేము కానీ రవికుమార్ని పట్టుకొని ఉంటే ఇమీడియట్ గా జైలుకి పంపించుంటాం. ఎఫ్ఐఆర్ కట్టి ఇమీడియట్ గా ఆయన వెనక ఉంటాయి శక్తులందరినీ జైలుకి పంపించుంటాం. రాజీ ఏందండి చేసేది? ఏం చెట్టు కింద పంచాయతా? వెంకటేశ్వర స్వామి సొత్తుని లోకాత్ర రాజీ ఏం చేసేది? మాం గాని పట్టుకొని ఉంటే ఖచ్చితంగా అందరినీ జైలు పంపించిన ఒక్క మాట భానుగారు, ఈ భూమి మీద పుట్టిన వాడు ఎవడైనా సరే దొరకనంత వరకు దొరికినప్పుడే దొంగ. దొరికినప్పుడు ఆ దొంగను పట్టుకోవాల్సిందే, శిక్షించాల్సిందే. వాడిని ఎత్తిన పెట్టుకుని మేము రాజీ కుదురుస్తాం, నీ వీళ్ళెవరు, ఆ సొమ్ము ఎవరిది? కాదండి, దేవుడు సొమ్ము దొంగతనం చేస్తే